ఒరే ఆడీడ వరకు రావడానికి ఒక అరగంట పట్టదా? పడుతుందిరా. అబ్బా ఏం కట్టారా ఎయిర్పోర్ట్, ఓ 40-50 లక్షల్లో ముగించుండ్రు. రే 40-50 లక్షలు బుద్ధుందా? కళ్ళు దొబ్బినాయా? ఆడ కనిపించట్లా? ఓ 25 లక్షలతో మేనేజ్ చేసి ఉంటారు. కరెక్టేరా. ఏముంది అంత అద్దాలేగా. ఏముందిరా ఫిగర్ ఈడ వరకు వేసుకుంది. ప్రశాంత్ గడు మనం మోసం చేశాడు రా. అవునరా, 6 నెలలు 20 బ్యాక్లాగ్ క్లియర్ ఎంత కష్టం రా. ఇంకో 6 నెలలు ఎవరంటే ఆగలేదా? హౌస్ ఇట్ పాసిబుల్ డూడ్? ఎస్ డూడ్, ఇట్స్ అన్పాసిబుల్. అయినా మనకు వచ్చిన ఇంగ్లీష్ కూడా రాదురా వాడికే, వెళ్ళిపోయాడు. నాకు తెలిసి వాడు అమెరికాకి వెళ్ళి ఉన్నాడు రా. ఈడే ఎయిర్పోర్ట్ బాత్రూంలో పని చేస్తా, బయటకు వచ్చేటప్పుడు సొకాయ మార్చుకొస్తా ఉంటాడు. బావ నాకు డౌట్ రా, అమెరికాలో అన్ని టిష్యూలు అంటగా నీళ్ళే వాడరంట కదరా? వాడికి ఆ ప్రాబ్లం లేదురా, ఈడు ఉన్నప్పుడే నీళ్ళ కకృతి పడి ఆకులతో దుచ్చుకున్నాడు. రే వినేసాడంటావా? నవ్వుతున్నాడంటే వినట్లేడు, ఏదో కవర్ చెయ్యి. సరే. మంచి సువాసన, నైస్ స్మెల్, వెరీ ఫ్రెష్. ఎయిర్పోర్ట్లో ఉంటా అన్నారు, ఇక్కడ నరేంద్ర? ఆడాడ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అని రాసిందిరా. అంటే ఇదంతా ఎయిర్పోర్టేగా. మళ్ళీ లోపలికి 100 బొక్క. ఇంకా మారలేదన్నమాట. సర్లే, కార్ డిక్కీ ఓపెన్ చేయండి, లగేజ్ పెడదాం. ఏ కార్ 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 హే కార్. నాకు తెలుసురా, బండి ఓ హాట్ వెదర్. ఏ ప్రయాణం ఎలా జరిగింది? గాల్లో జరిగింది. జోక్ బడి. బన్నీ కూడా కాల్ చేయండి రా, వాడు కూడా వస్తాడు. బన్నీ ప్రశాంత్ లేడు, లౌడ్ స్పీకర్ అని చేయరా. లేడుగా, అమెరికాకి వెళ్ళారు దరిద్రుడు. హలో బన్నీ, మన ప్రశాంత్ లేడు. ప్రశాంత్ ఇప్పుడు వాడి గురించి ఎందుకు లేరా, సెగనా కొడుకు 5,000 మంటే ఏడుస్తాడు. ప్రశాంత్ వచ్చాడు. ప్రశాంత్ ట్రెండ్ సెటర్ రా. అసలు ఫస్ట్ మన బ్యాచ్ లో అమెరికాకి వెళ్ళిందే వాడరా. అసలు అలాంటి ఫ్రెండ్ దొరకడం మన అదృష్టం రా. ప్రశాంత్ క్యాక్ రా రే, అసలు సూపర్ రా, తురుమురావుడు. హే దుమ్ము కొత్త షర్ట్. అక్కడ 4th స్ట్రీట్ లో నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళండి. అక్కడక్కడే కొంచెం ఒక సర్కిల్ లాగెళ్ళండి. సర్కిల్ కొంచెం ఓకే, అక్కడే అటు సైడ్ నుంచి వెళ్ళండి. ఓకేనా? కరెక్ట్గా ఆ స్ట్రీట్లో నుంచి వెళ్ళిపోయారంటే కరెక్ట్గా మీ ప్లేస్ రీచ్ అయిపోతారు. ఓకేనా? అంతే, కరెక్ట్గా అక్కడే ఆగిపోండి. ఓకే ఓకే. ఓ వావ్, అమెరికాలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారా? బన్నీ మంచి ట్రెండ్గా తయారయ్యారా. చాలా బాగుంది, కీప్ ఇట్ అప్. పిచ్చి తగలయ్యా. రే బాటిల్ తెచ్చాడేమో, అడుగు. తెచ్చింటాడంటావా? అడుగు. నువ్వు అడుగురా. నువ్వు అడుగు. సరే ఉండు. బావా బాటిల్ తెస్తానన్నావు, ఇదిగో. నేను చెప్పలా బాత్రూమ్ కడతాడు రాని. నువ్వు చెప్పింది కరెక్టేరా. కుర్తేదావా తప్పుగా అర్థం చేసుకురా. థ్యాంక్స్ రా. మా నాన్న ఎంతో ఆశగా అడిగాడు. ఏం లేదురా, వీళ్ళు ఒకరు ఇందాకనే సెల్ఫీ తీసుకుంటున్నారు. రండ్రా. ఏయ్ నో 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 వెయిట్, టేక్ దిస్ టిష్యూ. పర్లేదురా, పర్లేదు. ఇట్స్ ఓకే, పర్లేదు. ఈడు ఉన్నప్పుడే నీళ్ళ కకృతి పడి ఆకులతో దుచ్చుకునేవాడా. రే బావా, నేను కూడా అమెరికా రావాలంటే ఎలా రా? అమెరికా పర్సంటేజ్ ఎంత? అంటే నేను జస్ట్ పాస్ రా, ఒక 35-40 అలా ఉంటుంది. 35-40 పర్లేదు, తీసుకెళ్ళిపోవచ్చు. అబ్బాయి జిఆర్టీ తెలుసా? జిఆర్టీ తెలుసు. జిఆర్టీ అంటే నగలు ఉంగరాలమ్మే జ్యువెలరీ షాప్ కాదు, జిఆర్ఈ. అదొక ఎగ్జామ్, అది రాసి టోఫెల్ రాసి తీసుకెళ్ళిపోదాం.
ఒక సెకండ్ టోమో పట్టుకోరా. టోఫెల్ అంటే ఎగ్జామ్ 1 రూపీ టోఫో ప్యాకెట్లు కాదు. ఓ అందుకే మీరు ఇంక ఇక్కడ ఉన్నారు 1 రూపీ టోఫోలు తింటూ. చీప్ అయిపోయినాను యాదవ్. మీరు రండి అమెరికా. రేపు జిఆర్ఈ లాస్ట్ డేట్ అంట, కట్టి మీరు రాసి వచ్చేయండి. నాకేం వద్దులే, నేను ఇక్కడే. సర్లేరా, ఇంటికి వెళ్ళి కనపడేసి వస్తా. జిఆర్ఈ లాస్ట్ డేట్ అంటరా. అమెరికాకు మనం కూడా వెళ్దాం రా రే. పద, పద, పద. బండి తీరా. రే వీడు జిఆర్ఈ కోచింగ్ తీసుకుంటే వీడికి వీసా ఆఫీసర్ తెలుసంట్రా, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. మన బిజినెస్ ప్లాన్స్ చెప్దాంరా, వాడు అడ్మిషన్ ఇస్తాడు. మన బిజినెస్కి ఆడిమిషన్ ఈడిమిషన్ ఎందుకురా, మన మిషనే వాడుకుందాం. వీడి అబ్బాయి వీడి సెగ పంచులు తట్టుకోలేకపోతున్నాం. ఫస్ట్ బైక్ పోదాం మదరా. ఉఫ్ ఏంద్రా ఎవరు లేడా? గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నన్ను అమెరికాకి పంపింది సార్. యా అర్థం కాలే. అంటే మమ్మల్ని అమెరికాకి పంపింది సార్. ఎస్. అమెరికాకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు జిఆర్ఈ రాయాలి. ఓకే. 4 మెంబర్స్ కదా, 40,000. మాకొక్కటేనా అంటే క్లాస్లో రాసే వాళ్ళందరికీ మేమే కట్టాలా సార్? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కరికి 10,000. సార్ అంటే ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడింగా? నేను ఇంకా ఎగ్జామ్ రాయలేదు కదా, అప్పుడే ఫ్లైట్ టికెట్స్ ఎలా వస్తాయి? క్రేజీ ఫెలోస్. ఇంతకీ మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సార్ అమెరికాలో రోడ్డు సైడ్ వేడి వేడి బజ్జీలు బోండాలు వేసి అమ్మితే ఆ కోల్డ్ క్లైమేట్ కి హాట్ బజ్జీలు, అబ్బా ఆ బిజినెస్ వేరు సార్. పంపించేస్తారు సార్. నువ్వు చెప్పు. యూనో అమెరికా నో షేర్ ఆటో. ఇక్కడ నుంచి షేర్ ఆటోలు పట్టుకెళ్ళి అక్కడ మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఫుల్ కలెక్షన్. అక్కడ ఎవరుకుతారు బాబు? నేను ఎక్కిస్తాను కదా సార్. 1 సింగిల్ ఆటో 10 మెంబర్స్. కమ్ వెల్కమ్ టేక్ సీట్, నో ఏసీ, ఫ్రెష్ ఎయిర్, వెరీ చీప్, $10. ఏ కమ్మే సార్ పంపించేస్తారు సార్. ఎవడు అడక్క తినే వాళ్ళు ఉన్నాడు సార్. ఇదంతా వేస్ట్ సార్. భక్తిమాల బీడీ కట్టలు చీప్ లెక్కరు ఆడ అమెరికాకి పట్టుకెళ్ళి ఇండియాలో పెద్ద బ్రాండ్ చెప్పి అమ్మేద్దాం అనుకుంటున్నాను సార్. ఇదంతా కాదు సార్. మార్క్ జుక్ ఏంద్రా మార్క్ వద్దులే. ఫేస్బుక్ ఓనర్ని కలుద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకు? నా లవర్ అకౌంట్ హ్యాక్ చేద్దామని సార్. నాతో మాట్లాడట్లేదు. పంపించేస్తారు కదా. నువ్వురా సార్, వీళ్ళందరూ చీప్తారు సార్. నేను చెప్తాను సార్ గొప్పగా. భారతదేశంలో స్వచ్ఛ భారత్ని అమెరికాలో స్వచ్ఛ అమెరికాలా తయారు చేద్దాం అనుకుంటున్నాను సార్. నన్ను పంపించేశారు కదా సార్. జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్ ఇవన్నీ అమెరికాలో చదువుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. మీరు బజ్జీలు వేస్తాను, బోండాలు వేస్తాను, షేర్ ఆటోలో కామ్ అని తిరుగుతానంటే ఎలా? నో ఇష్యూస్. ఓకే సార్ పంపించలేము. ఎలాగో మేనేజ్ చేయండి సార్. ఎలాగో పంపించాను సార్. నేను పంపించిన అక్కడ ఒబామా అంటించుకోవడం. సార్ అదేం సార్ ఎక్కడి నుంచి వస్తారు ఎలాంటి వాళ్ళంతా? అమెరికాకి వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాలి, ఆఫ్ఘనిస్తాన్లో అడక్క తినాలని. రే వాడేమో 40,000 అన్నాడు. ఇక్కడ కోర్సెస్ ఆఫర్ ఉందిరా, ఉండు నేను వెళ్ళి కనుక్కొస్తా. లేకపోతున్నాం పదరా నాయన. అప్పుడే వెళ్ళిపోతున్నావురా? మీకు హ్యాపీయేగా? రే బాబా, నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు ఇలాంటి షర్ట్లు ఒక 10 జతలు తెస్తావు. ఎందుకురా? సిగరెట్ పెట్టి కాల్చుకో, సరిపోతుంది. తెస్తావు కదా? తెస్తారా? తప్పకుండా. థ్యాంక్స్ రా. రే బావా, అక్కడికి వెళ్ళినాక పెద్ద పెద్ద బిల్డింగ్ పక్కన నిలబడి ఫోటోలు పంపిస్తావు కదా. గ్రాఫిక్స్ అన్నా ఒరిజినల్ లేరా? వీసా కోసం వెళ్ళారుగా, ఏమైంది? అదేం లేదురా సార్. ప్లీజ్ గివ్ మీ వీసా సార్. యూ బికమ్ అమెరికా ప్రెసిడెంట్ సార్. ఐ ప్రే టు లార్డ్ వెంకటేశ్వర. ఐ గివ్ 7 లడ్డూస్ విత్ 7 hills సార్ అని అన్నా ఇలేదురా. ఎందుకురా? దర్శనం కూడా తీసుకెళ్తా అని చెప్పాల్సింది. ఫ్లైట్ టైం అవుతుందిరా, బయలుదేరు. సరేరా, బాయ్ రా. బాయ్ బాయ్ రా. లోపల దగ్గర రండిరా. బాయ్ రా. లొకేషన్ బాగుంది, సెల్ఫీ దిగాలి. బన్నీ మమ్మీ ఫోన్ రా. ఈడొకడు. చెప్పండి ఆంటీ. బాబు వాడు 5 రోజుల నుంచి స్నానం చేయకుండా అదే చొక్కా వేసుకొని తిరుగుతున్నాడు బాబు. రోడ్లో పోయే వాళ్ళందరినీ నా షర్ట్ బాగుందా అని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడంట బాబు. అమెరికాలో అడుక్కు తినే వాళ్ళు వేసుకుంటారంట బాబు ఆ షర్టు. మీరన్నా చెప్పండి బాబు కాస్త. నేను చెప్తా ఆంటీ. రే అడ్డగాడిదే, మీ అమ్మ ఫోన్ చేసింది. 5 రోజుల నుంచి అదే చొక్కా వేసుకొని తిరుగుతున్నావు అంట కదా. 5 రోజుల నుంచి ఎలక్స్ వచ్చిన వాళ్ళు వస్తే ఎక్కడ అనుకున్నా ఇంటి దగ్గర. అమెరికాలో అడక తినే వాళ్ళు వేసుకుంటారు రా చొక్కాయే యాదవా. అడుక్కునే వాళ్ళు కూడా అమెరికాలోనే కదరా ఉంటారు.
అమెరికాకి వెళ్ళాలంటే కృషి, పట్టుదల, టాలెంట్, సెట్ కావు. టాల్స్. అది నే రే 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 ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందిరా. అది చెప్పండి రా, షూటింగ్ అయిపోయిందని. మన ముఖానికి ఫ్లైట్ అయిపోయిందిరా. ఓకే ఓకే ఓకే. ఆడికి కూడా చెప్పండి రా, షూటింగ్ అయిపోయిందని. ఫస్ట్ చొక్కా మార్చరా నాయన. హే దిస్ ఈస్ ఫ్యూచర్ స్టైల్ మా.